ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్ర ప్రకారం చిలక ప్రశ్న జాతకం చూడు. జానకిరామ్ కన్య రాశి వారి జాతకం ఎలా ఉంది చూడు. ప్రశ్నశాస్త్రం ఎలా ఉంది చూడు. రాశి యోగం బలం నక్షత్రం పాదం గణం యోగం పాదాలు ధనం యోగం నక్షత్రం తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం ఇందుకవచ అర్ధవిందచ మంచిగా చూడు. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే కన్యరాశి వారి జాతకంలో సీతారాముల కళ్యాణం వచ్చిందండి. బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. మరి జ్యోతిష బలం మీద అలాగే గాయత్రి మాత వచ్చింది. సర్వదేవతలు వచ్చిండ్రు. రాజరాజేశ్వరి దేవత వచ్చింది. కొల్లాపూర్ మహాలక్ష్మి దేవత వచ్చింది. అలాగే కాళికామాత వచ్చింది. అలాగే బాసర సరస్వతి దేవత వచ్చింది. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సీతారాముల కళ్యాణం వచ్చింది. ధనలక్ష్మి దేవత వచ్చింది. కానీ మాత్రం ధనం మూలం జగత్ అన్నట్టు వారి జ్యోతిష బలం మీద కన్యరాశి వారి జాతకం చెప్పాలంటే సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. చంద్రుడి చుట్టూ మనిషి తిరుగుతాడు. మనిషి చుట్టూ ధనం తిరుగుతుంది. ధనం చుట్టూ లోకం మొత్తం చుట్టినట్టు వీరి జాతకంలో ధనయోగం కలిసి వచ్చే యోగం ఉన్నదండి. వీరి పేరు మీద ధరించిన కార్యం నెరవేరే అవకాశం ఉంది. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే వీరి మీద మాత్రం ప్రయోగ దోషాల కంటే మాత్రం నరదిష్టి అధికం ఉన్నది. ఈ నరదిష్టి పోవడానికి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం సీతారాముల కళ్యాణం చేయటం చాలా వరకు మంచిది. లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. వారి పేరు మీద శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే హయగ్రీవ స్వామిని కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే ఉగ్ర నరసింహస్వామిని పూజ చేయడం కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆదాయం 11, ఖర్చు 13, ₹2 లాస్ ఉంటుంది. కన్యరాశి వారి జాతకంలో హస్త నక్షత్ర వారు విఘ్నేశ్వరుడి నక్షత్రం పుట్టినరోజు అంటే అది హస్త నక్షత్రంలో విఘ్నేశ్వరుడు పుట్టిండు. వినాయకుడు బాలగణపతి కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం మంచిది. అలాగే ఉత్తరా నక్షత్రం వారు చూడాలంటే మాత్రం చాలా వరకు శుభకర యోగమైంది. వ్యాపారంలో వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వారు ఏ వ్యాపారం చేసినా సరే ఇనుము వ్యాపారం కావచ్చు, బంగారం వ్యాపారం కావచ్చు, వెండి వ్యాపారం కావచ్చు, అలాగే వస్త్ర వ్యాపారం కావచ్చు, ధనధాన్య వ్యాపారం కావచ్చు, కలప వ్యాపారం కావచ్చు, మరి జ్యోతిష్యంలో చూడాలంటే జనరల్ స్టోర్ వ్యాపారం కావచ్చు, అలాగే వారి జ్యోతిష్యంలో మాత్రం హోటల్ ఫీల్డ్కి సంబంధించిన వ్యాపారం కావచ్చు, అలాగే వారి జాతకంలో చూడాలంటే ఇనుముకు సంబంధించిన వ్యాపారం, ఐరన్ స్టీల్కి సంబంధించిన వ్యాపారం, ఎలక్ట్రానిక్స్ రంగం సంబంధించిన వ్యాపారం ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కన్యరాశి వారి జాతకం మీద చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి. కానీ మాత్రం కాకపోతే వీరి మీద దృష్టి దోషం అధికం ఉన్నదండి. నరదిష్టికి నాపరాళ్లే పగిలిపోతాయండి. మనం ఎంత మనుషులం కాబట్టి మనుషులకు ఉన్నంత వీక్ పాయింట్ ఎవరికి ఉండదండి. మనిషికి ఉన్నంత తెలివితేటలు, మనిషికి ఉన్నంత అదృష్టం ఎవరికి ఉండదు. ఈ సకల జీవరాశుల్లో భగవంతుడు మన మనసుకి ఇచ్చిన తెలివితేటలు, ధైర్యం, ఆలోచన శక్తి ఎవరికే లేదండి. ఆలోచించే శక్తి ఇచ్చిండు. కాబట్టి వీరి జాతకంలో మాత్రం చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. కానీ దృష్టి దోషం అధికం ఉంది. ఈ దృష్టి దోషం పోవడానికి వారు మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం శ్రీలక్ష్మి చందనం ధరించడం మంచిది. ఈ శ్రీలక్ష్మి చందనం ధరించడం మూలంగా మాత్రం లక్ష్మీప్రద యోగం కలిసి వస్తుంది. సంతాన యోగ బలం కలిసి వస్తుంది. అలాగే మాత్రం ముఖంలో లక్ష్మి వర్చస్సు కలిసి వస్తుంది. అలాగే స్త్రీలకు ఆరోగ్య ప్రాబ్లం తొలగిపోతుంది. అలాగే రక్తశుద్ధి కలిసి వస్తుంది. అలాగే కుటుంబంలో మాత్రం ధనలక్ష్మి అనేది మాత్రం దరి చేరుతుంది. వారు ₹10 సంపాదించినా సరే రూపాయన్న వారికి నిలకడ ఉంటుంది. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం కుటుంబ స్థానంలో సుఖ సంతోషాలు ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది. తినే అన్నం కూడా మాత్రం ఒంటికి పడుతుంది. మరి ఏ పని చేసినా కూడా ఎక్కడ పోయినా గౌరవయోగ బలాలు ఉంటాయండి. శ్రీ లక్ష్మీ చందనం ధరించడం చాలా వరకు మంచిది. సంతాన ప్రాప్తికి, అలాగే కుటుంబ స్థానానికి, ధన యోగానికి, ఆరోగ్య యోగానికి అన్నిట్లో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ కన్యరాశి వారి జాతకం స్త్రీలు కళ్యాణం కానీ అవివాహితులకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. శ్రావణ మాసం మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే వివాహమే భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు కూడా దగ్గరకు అయ్యే అవకాశం ఉంది.
అలాగే మాత్రం సంతానానికి ఆటంకాలు వస్తున్నవారు, సంసారానికి చిక్కులు ఉన్నవారు, అలాగే వివాహం కానివారు, వివాహ సంబంధాలు వస్తూ దూరం దగ్గర అవుతున్నవారు, అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే ఆల్రెడీ వివాహమై భార్యాభర్తలు దూరమైన వారు, విడాకులు పొందినవారు, లేదా భర్త చనిపోవటం, భార్య చనిపోవటం, ఇలా కొన్ని దోషాలు ఉన్నవారు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. కానీ వారు ఖచ్చితంగా మాత్రం గోమాతని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ముక్కోటి దేవతల్ని పూజ చేసినంత ఫలం వారికి కలుగుతుంది. కాబట్టి గోమాత పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, అలాగే నాగేంద్రుడిని పూజ చేయటం, అలాగే రాహుకేతుల్ని పూజ చేయటం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి. కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నది. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం కలిసి వస్తుంది, కానీ మాత్రం 70% కలిసి వస్తుంది, 30% ఇబ్బందులు వస్తాయండి. అలాగే మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారి పేరు మీద మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా వేరే దేశం, వేరే రాష్ట్రం పోవాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. కానీ మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకునేవారు కలిసి రాదు. ఆల్రెడీ వివాహమైన వారికి మాత్రం భార్యాభర్తలో కొన్ని మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ములతో కొందరు సహకారం ఉంటుంది, కొందరికి సహకారం ఉండదు. కానీ సంతానరీత్యా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తల్లిదండ్రుల సైడ్ కంటే అత్తమాల సైడ్ వారు సహకారం చేసే అవకాశం ఉంది, స్త్రీలకైనా పురుషులకైనా. అలాగే గురు చెప్పిన విద్య అంతే ఉంటుంది, సొంత నాలెడ్జ్ కూడా అంతే ఉంటుంది వీరి జాతక బలంలో. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో మాత్రం వీరు రాణించలేరు. ఎందుకంటే ఇప్పుడు చికాకులు చాలా ఉంటాయండి. డబ్బు గురించి కానీ, ధనం గురించి కానీ, కుటుంబ యోగబలం గురించి కానీ, నియోజకవర్గం నుంచి కానీ, పార్టీ పరంగా కానీ, లేదా మాత్రం వారికి అపోజిట్గా ఉన్న పార్టీ పరంగా కానీ ఖచ్చితంగా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. కాబట్టి ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి. ఈ కన్య రాశి వారి 1కి 4 సార్లు ఆలోచన చేసి నడిచే అవకాశం ఉంటుందండి. ఒకరి చేయి కింద బతికే గుణం కాదు ఇది, ఒకరిని ముంచే గుణం ఉండదు వారి జాతకంలా. స్వతాబుద్ధి, స్వతాలోచన, ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. సామాన్యంగా ఎవరిని నమ్మరు, నమ్మినంటే ప్రాణమిస్తారు. అలాగే వీరి జ్యోతిష్య బలంలో స్నేహితం కూడా ఎక్కువ చేయరు, చేసినంటే మాత్రం ఖచ్చితమైన మాట మీద ఉంటారు. కష్టం అనేది ఉండదు వీరి జాతక బలంలో. వీరి జ్యోతిష్యంలో ఒకరిని నష్టపరచాలనే గుణం ఉండదు. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది, క్రమశిక్షణ చాలా ఉంటుంది. కానీ మాత్రం స్త్రీ సంతానం కావచ్చు, పురుష సంతానం కావచ్చు, వీరి సంతానం నుంచి వీరి కుటుంబానికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహ విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, అలాగే గృహ నిర్మాణ విషయంలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి, ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద. కళాకారులు అంటే లక్షలాది రకాల కళాకారులు ఉంటారండి. కన్య రాశుల వారు కళాకారులు కలిసి వచ్చే అవకాశం ఉంది. క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. క్రీడలు అంటే ఇప్పుడు కొన్ని వేల రకాల క్రీడలు ఉన్నాయి, వాటిలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం దృష్టి దోషం అధికం ఉంది. కాబట్టి లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం, కులదేవతని ఆరాధన చేయటం, అన్నదానం చేయటం చాలా వరకు మంచిది. అరటి చెట్టు నాటడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి, కన్య రాశి వారికి సర్వశుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.